మరి సాక్ష్యం నన్ను ఇంప్రెస్ చేసింది. సాక్ష్యము, మన సంఘం ప్రార్థన చేస్తే పనులు జరుగుతున్నాయి, దేవుడు మన మాటలు వింటున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయం ఏముంది? ఎవరి గురించి ఉంది అమ్మా? లోతు. లోతు ఎపిసోడ్లో లోతు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? సొదొమ గొమొర్రా గుర్తొస్తుంది. ఇంకేం గుర్తొస్తుంది అమ్మా? వాళ్ళ వైఫ్. మీరు నెట్లో కొట్టి చూడండి, లోతు అనగానే లోత్స్ వైఫ్ అని వస్తుంది కదా. లోతు గురించి ఎవరన్నా మాట్లాడతాడంటే లోతు భార్య గురించే మాట్లాడతారు. మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, సర్వనాన్ని కొట్టారని లోతు భార్య. మీరు నేర్చుకోవాల్సిన 10 విషయాలు, నేర్చుకోవాల్సిన 5 విషయాలు అన్నీ లోతు భార్య గురించే. ఈయన గురించి ఏముండదు. స్త్రీలు కదా, మీరేం ఫీల్ అవ్వలేదు ఎప్పుడు అలాగా. లోతు భార్య ఎంత స్టోరీ ఉంటుందో, కానీ అందరూ కూడా ఎవరి గురించి మాట్లాడతారు? లోతు భార్య. ఎందుకు మాట్లాడతారంటే తప్పేం లేదు. యేసుక్రీస్తే లోతు భార్య అని గుర్తు చేసుకోమన్నాడు. యేసుక్రీస్తు 2 ఇద్దరిని గుర్తు చేసుకోమన్నాడు తెలుసా మీకు? ఒకటే నన్ను గుర్తు చేసుకోమన్నాడు కదా ఆయన, నన్ను. రెండోది లోతు భార్యను గుర్తు చేసుకోమన్నాడు. అది ఎక్కడ ఉంటుంది ఒకసారి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32, 33. లూకా 17, 32, 33 అమ్మా. 32 చూడు. ఎవరన్నారు తెలుసా? యేసుక్రీస్తు అంటున్నాడు. అందుకని ఇంక లోతు భార్యనే గుర్తు చేసుకుంటాం మనం. అందరూ లోతు భార్య గురించి చెప్పడమే. ఉమెన్ సమాజంలో చెప్తారు, ఇది ఎక్కువ చెప్తారు, నాకు తెలియదు. ఉమెన్ సమాజంలో అంటే చెప్పరు. ఎస్తేరు అందరూ మంచి మంచి చెప్తారు. ఓకే, అయితే యేసుక్రీస్తు అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసి. ఆయన ఒక కాంటెక్స్ట్లో అన్నాడు. ఆయన 2వ రాకడ గురించి లోతు భార్య ఎలా నాశనం అయిపోయిందో అలా మీరు నాశనం అయిపోకూడదని దేవుడు సాదృశ్యంగా మాట్లాడాడు. అది మంచిదే, అంటే జ్ఞాపకం చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభువే లోతు భార్య గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దేని విషయంలో? పరలోకం విషయంలో, 2వ రాకడ విషయంలో. తన ప్రాణాన్ని రక్షించుకునేవారు పోగొట్టుకుంటాడు, ఎవడైతే పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడో వాడు రక్షించుకుంటాడని చెప్పడానికి 2వ రాకడ గురించి సిద్ధపరుస్తూ మీరు డెఫినెట్గా లోతు భార్యను గుర్తు చేసుకుంటే ఇంకా ఆవిడని ఒక్కరినే పట్టుకుంటాం మనం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మరి ఈ లోతు ఆ స్టోరీలో 18వ అధ్యాయము అబ్రహాము గారు ఉంటారు, 19వ అధ్యాయము లోతు గారు ఉంటారు. ఓకే, ఈ లోతు గారు ఏమైనా తక్కువ అనుకున్నారా? ఈ లోతు గారు తీసుకున్న డెసిషన్స్ అన్నీ రాంగే. కుటుంబం నాశనం అయిపోతుందంటే కారణం ఎవరు? కిరీటం. అలే తలకాయే ప్రాబ్లం, బాడీతో ఏం ప్రాబ్లం ఉండదు. ఒక కుటుంబం నాశనం అయిపోతుందంటే ఆ కుటుంబ నాయకుడు తీసుకునే తీర్మానాలు బట్టి ఉంటుంది. మరి ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము గారు ఉంటారు, 19వ అధ్యాయములో లోతు కనిపిస్తూ ఉంటాడు. ఈ అబ్రహాము లోతు జీవితాలని కొద్దిసేపు చూసి వారి నుంచి మనం ఏమైనా కొన్ని పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ ధ్యానం ముగించుకొని ప్రార్థన చేసుకొని వెళ్దాం. అయితే అబ్రహాము గారు దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాము గారి దగ్గరికి వస్తే ఆయన పరిగెట్టుకొని వెళ్ళాడు. 3 వచ్చారు. మొన్నటి దినాన్ని కవిత 3 వచ్చారు, కానీ ఆయన ఏకవచనంతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి త్రిత్వమైన దేవుడు మీ 3 రండి అంటాడు. ఏకవచనంతో మాట్లాడు. ఏం మాట్లాడతాడు అక్కడ? యెహోవా అని సంబోధిస్తాడు. అక్కడికి వచ్చింది 3, కానీ ఒకలే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈ త్రిత్వంలో ఏకత్వం గురించి చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అదే అనిపించింది నాకు ఆ రోజు. అయితే అబ్రహాము గారు పరుగున ఈ 3ని తీసుకొని వచ్చారు. వెంటనే ఒక దూడని కొయ్యమని చెప్పేసి ఆ పనోడికి అప్పచెప్పాడు. శారా గారికి అట్లేసింది. ఆ 3ని చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. వెంటనే ఆయనేమో దీవించాడు. శారా మళ్ళా నేను రిటర్న్ వచ్చేటప్పటికి గర్భం ధరిస్తుంది, పిల్లాడు పుడతాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కొంచెం నవ్వుకున్నారు, మనకు ఎలాగవుతుందని.
దేవుడు చెప్పాడు, నేను చెప్పిన మాట డెఫినెట్గా అవుతుంది, నువ్వు ఎంత నవ్వుకున్నా నేను చెప్పాను కాబట్టి, నీవు కాదు కానీ నేను ఇచ్చాను కాబట్టి మాట నేను నెరవేరుస్తాను అన్నాడు. అయిపోయింది. వాళ్ళ ఇంటి దగ్గర దేవుడు వచ్చాడు. దేవుడు మంచి కార్యం జరిగింది. అబ్రహాం వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, ఇంప్రెస్ చేశాడు. మరి చాలా చక్కని దీవెనలు పొందుకున్నాడు. వారి ప్రార్థనాంశం తీరిపోయింది. వారి కుటుంబంలో ప్రార్థనాంశం తీరిపోయింది. ఇంక దేవుడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ అధ్యాయంలో దేవుడు వెళ్ళిపోతుంటే అబ్రహాము గారు నా పని అయిపోయిందని కూర్చున్నాడా? కూర్చోలేదు. 19వ అధ్యాయం ముందుగానే చివరికి వచ్చేటప్పటికి దేవుడు చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా వెళ్తున్నాను నేను. ఆ ప్రాంతాల పాపం చాలా భయంకరంగా ఉంది. వారిని నేను శిక్షించాలనుకుంటున్నాను, వారిని నాశనం చేయాలనుకుంటున్నాను. అంటే మీరు తర్వాత బైబిల్లో చదవండి, వర్డ్ బై వర్డ్ చదువుకోండి. జరిగిన విషయం ఏంటంటే 18వ అధ్యాయంలో దేవుడు వచ్చాడు. దేవుడిని అబ్రహాము చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. ఆ ఇంటికి ఏ లోటు ఉందో ఆ లోటు తీర్చాడు దేవుడు, మాట ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఆ కుటుంబానికి పరిపూర్ణంగా కార్యం జరిగిపోయింది, పనేం లేదు. అక్కడి నుంచి దేవుడు బయలుదేరిపోతున్నాడు. మరి దేవుడు అన్ని విషయాలు అబ్రహాము గారికి చెప్పేవాడు. మరి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి సంగతి అంటే, ఇదిగో సొదొమ గొమొర్రా వెళ్తున్నాను, అక్కడ పాపం భయంకరంగా ఉంది, చాలా వరస్ట్గా ఉన్నారు జనాలు, కాబట్టి నేను వారిని నాశనం చేయడానికే వెళ్తున్నాను అంటే వెంటనే కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇదే ఇంటర్సెషన్ ప్రేయర్. దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మా ఇంట్లో పని అయిపోయిందని కూర్చోలేదు, కానీ ఎంతో ఆశపడి 50 మంది ఉంటే రక్షిస్తావా? ఎవరిని రక్షించాలా? ఆ పట్టణాన్ని అంతటి నేనే. అబ్రహాము ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడా కొంతమంది చెడ్డోళ్ళు ఉంటే మంచోళ్ళు కూడా కలిపి చంపేస్తావు నువ్వు. గోజ ఆడుతున్నాడు దేవుడితో, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనము మన పనుల గురించే కాదు, ఎదుటివారి రక్షణ గురించి కూడా ప్రార్థన చేసే మనస్సు అబ్రహాములో ఉంది. కాబట్టి దేవుడు అబ్రహాముని దీవించాడు. హల్లెలూయా! ఇంకా గట్టిగా హల్లెలూయా! అయితే ఈ అబ్రహాము గారు 50 మంది ఉంటే వదిలేస్తావా అన్నాడు. వదిలేస్తాను. 45 మంది ఉంటే వదిలేస్తావా? వదిలేస్తాను. 40 మంది ఉంటేనో వదిలేస్తాను. నేను ధూళి అంత చల్లితే ఎవడన్నా చికాకు వస్తుంది కదా, కాబట్టి నేను ధూళి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని, ఏమనుకోద్దు, ఇంకో మాట్లాడతాను. 20 మంది ఉంటే వదిలేస్తావా? వదిలేస్తాను. అలా కాదులే, ఎంత ఆశ చూడండి, 10 మంది ఉంటే వదిలేస్తావా? ఇది సేవకుని, క్రైస్తవుని మనస్తత్వం అయి ఉండాలి. ఈ మనస్తత్వం ఎటువంటి మనస్తత్వం అంటే, దేవుడు కాళ్ళు పట్టుకొని నాశనమైపోతున్న దానికోసం ప్రార్థించడము. హల్లెలూయా! దేవుడు అబ్రహామును ఎందుకు దీవించాడంటే, అబ్రహాము తన అవసరాలే కాదు, తన ప్రజలు ఎవరూ నాశనం అయిపోకూడదు, దేవునికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తిగా దేవుని ఉగ్రతను చల్లార్చడానికి మనందరం కూడా ప్రార్థించాలి. అటువంటి ప్రార్థనలు చేయడం వల్లే అటువంటి మనస్సు అబ్రహాముకుంది. కాబట్టే దేవుడు అబ్రహామును ప్రేమించాడు. కాబట్టి మనము కూడా అటువంటి మనస్తత్వంలోకి వెళ్ళాలి. మనము ఎవరన్నా నశించిపోతుంటే వారి ఎట్ల భారం కలిగి ఉండాలి. నీ విషయాల కన్నా ఆ నాశనమైపోతున్న ఆ ప్రజల గురించి ప్రార్థించే భారమైన హృదయం ఉండాలి. అయితే దేవుడిని అడిగాడు, ఓకే అన్నాడు, చివరికి వెళ్ళిపోయాడు. 10 మంది వరకు ఆయన ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు నేను చేస్తాను అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ సాయంకాలం ముందు ఇప్పుడు అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు? 3. కానీ ఇక్కడ 2 వచ్చారు. ఓకే, 2 దేవదూతలు. చాలమ్మా.
చూడండి 18వ అధ్యాయంలో అబ్రహాము గారు కూడా వెల్కమ్ చేశారు, 19వ అధ్యాయంలో లోతు వెల్కమ్ చేశాడు. వీళ్ళిద్దరూ ఒక చోట నుంచి వచ్చారు కదా. కొన్ని పద్ధతులు, అతిథి సత్కారం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరినైతే సంఘ పెద్దలుగా నియమించాలో వారిలో హాస్పిటాలిటీ అనేది కూడా ఉండాలంటాడు. అతిథి సత్కారం అనేది క్రైస్తవ గుణం అన్నమాట. కాబట్టి అబ్రహాము పరిగెట్టుకొని వెళ్ళాడు. అబ్రహాం ఎక్కడున్నాడు తెలుసా? గుడారం వేసుకొని ఉన్నాడు. అబ్రహాం ఏమనుకుంటున్నాడంటే ఈ లోకము చాలా టెంపరరీ, నాకు దేవుడు ముఖ్యము అని గుడారంలో ఉండిపోయాడు. లోతు గవిని దగ్గర గేట్ వేసుకొని ఉన్నాడు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉన్నాడు, ఇల్లు కట్టుకొని ఉన్నాడు, ఈ లోకం మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఉన్నాడు. అబ్రహాము దేవుడు కనిపించినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళినట్టు ఉంటుంది. కానీ లోతు దేవదూతలు వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేశాడు అంతే. ఈయన హాస్పిటాలిటీకి లోతు హాస్పిటాలిటీకి తేడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. చాలమ్మా, నేను రెండు డిఫరెన్సెస్ చెప్తున్నాను అంతే. అబ్రహాం గారు వెల్కమ్లో డిఫరెన్స్ ఉందా లేదా? డెఫినెట్గా ఉంది. అందరం క్రైస్తవులమే, అందరం దేవుడికి ప్రార్థన చేస్తాం. అబ్రహాం అంత దీవించబడి లోతు అలాగైపోవడానికి కారణం ఏంటంటే ఈ చిన్న 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 డిఫరెన్సెసే ఎంతో పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చాయి. రిసీవింగ్లో తేడా ఉంది. ఇప్పుడు ఆ దేవదూతలకు భోజనం పెడుతున్నారు. అబ్రహాము పెట్టినప్పుడు శారా ఇన్వాల్వ్ అయింది, కుటుంబం అంతా దేవుడికి సేవ చేసింది. కానీ ఇక్కడ లోతు భార్య గురించి ఉండదు, లోతు కుటుంబం గురించి ఉండదు. లోతు పొంగని రొట్టెలు పెట్టాడు, భోజనం పెట్టాడు. అబ్రహాము కుటుంబం అంతా దేవుని మీద ఆధారపడి ఉంటే లోతు కుటుంబం అంతా ఇన్వైట్ చేసినట్టు కానీ వాళ్ళని ఆతిథ్యములో వారు పాల్గొన్నట్టు కానీ కనిపించదు. కాబట్టి వెల్కమ్లో తేడా ఉంది, ఆతిథ్యంలో కూడా తేడా ఉంది. దాని తర్వాత వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి. చాలమ్మా, ఇప్పుడు సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు బయటే ఉంటామన్నారు, ఈ లోపల తీసుకొచ్చాడు, అంత చక్కగా ఉంది. అయితే ఈ సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటాడంటే, ఈ సొదొమ గొమొర్రా రాత్రిపూట ఎంత భయంకరం చూడండి. బాలులు వృద్ధులు ప్రజలందరూ, లోకం పాడైపోయిందనమాట. అంటే వీళ్ళు దేనికి అలవాటు పడ్డారు? ఈ ఊరు ఇది పడుకునే టైమా పనిచేసే టైమా? అబ్రహాము దగ్గరికి మధ్యాహ్నం వచ్చాడు ఆయన, లోతు దగ్గరికి సాయంత్రం వెళ్ళాడు. చీకటి అయిపోతుంది కాబట్టి అతిథులు లోపల తీసుకెళ్ళాడు. అయితే వారు పండుకొనక ముందట, ఎప్పుడు? పడుకోవడానికి ముందు. ఏం పని అండి పడుకోవడానికి ముందు? పడుకోవడానికి ముందు నువ్వేం చేస్తున్నావు? అందరు కూడా భోజనం చేసి పడుకునే ముందు సొదొమ గొమొర్రాలు అయిపోతారు కదా. అవ్వట్లేదు. మనం మొబైల్లో రకరకాలుగా నిద్ర రాదు. ప్రపంచంలో ఉన్న పాపం అంతా కూడా ఒకసారి అలాగ, పిల్లలేమి పెద్దలేమి అందరూ ఒకటే. నాకు ఇది అనిపించింది, సొదొమ గొమొర్రాలు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నాం. మనమే సొదొమ గొమొర్రాలాగా అయిపోయాం. ఆయన అన్నాడు వారు పండుకొనక ముందు. చాలామందిని ఇప్పుడు చూస్తానని పడుకునే ముందు ఏం చేస్తారు? మంచం పడుకొని కదా, మొబైల్ అట్టుకొని చాటింగ్లు, వీడియోలు. యవనస్తులైతే ఇంకా పాపం, ఎవరికి ఏది ఇంట్రెస్ట్? సినిమాలు, రీళ్ళు. చిన్నపిల్లలేటి పెద్దోళ్ళేటి అందరూ, వీళ్ళందరట అర్ధరాత్రి కాడ పండుకోక ముందు ఈ లోతు ఇంటి దగ్గరకు వచ్చి నలుదిక్కల నుంచి వచ్చారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎంత అసహ్యం అండి. అంటే డిఫరెన్స్ లేదు. మా నాన్న ఏం చూస్తున్నాడని తెలియదు, నేను ఇంకోటి చూస్తాను, మా నాన్న ఇంకోటి చూస్తాడు. ఆడు అదే చేసేది, ఇది ఇదే చేసేది. అందరూ అనమాట, పెద్దలు పిల్లలు. ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు. మొన్న ఒక చిన్న బర్త్డేకి వెళ్ళా,
ఆ బర్త్డేలో అందరు పిల్లలు వచ్చారు. ఇందులో అందరూ ఉంటారు కదా, పిల్లలు అంటే ఫ్రెండ్స్లో చాలామంది ఉంటారు. వాళ్ళు ఏదో డ్యాన్స్ చేయమంటే అదేదో ఒక పాట పెట్టాడు అతను, ఆయన తండ్రే పెట్టాడు. కిస్సు కిస్సు అని పాట ఏమైనా ఉందా? నాకు అది చాలా వల్గర్గా అనిపించింది. ఏంటి ఆ లిరిక్, అంతే కదండి. ఆయన పాట పెట్టాడు, వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది హ్యాపీగా. ఇంకో అమ్మాయి అంటుంది నాకు లిరిక్ వచ్చి కానీ డ్యాన్స్ రాదంటది, నోరు మెదిపేస్తుంది. చక్కగా వీడియో తీసుకున్నారు వాళ్ళు. సొదొమ గొమొర్రా అలా లేదా? నిజంగా వీరు పాపం చేయడానికి ఎవరు వచ్చారంటే ఆ పట్టణ సొదొమ గొమొర్రా మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ ఈ పాపం అనేది యూనివర్సల్గా యాక్సెప్టెన్స్ అయిపోయింది. పాపం కనిపించట్లేదు. నా జీవితం నాది, నా కొడుకు ఇష్టం వచ్చి ఉంటాడు, మా అమ్మాయికి ఏవో ఉంటారు, ఎవరి జీవితం వాళ్ళది. ఎందుకంటే అందరూ కామన్గా ఏం చేస్తున్నారు? పాపమే చేస్తున్నారు. భయంకరమైన ఈ సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చేసి మీ ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మేము కూడాలి అని భయంకరమైన ఒక ఆఫర్ పెట్టారు. ఈ లోతు బయటికి వెళ్ళి ఏమండి చాలా అన్యాయం ఇది, మా ఇంటికి వచ్చిన అతిథి సత్కారం, అతిథి దేవో భవ అన్నాడు అనమాట. అతిథుల్ని మీరేం ముట్టుకోకూడదు, కావాలంటే కన్యకలైన నా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళిద్దరిని మీకు ఇచ్చేస్తాను, మీరు ఏమన్నా చేసుకోండి అన్న. ఆఫర్ బాగానే ఉందిగా. వీళ్ళేమో మగోళ్ళు వచ్చారు, ఈయనేమో కన్యకలను ఇస్తానంటున్నాడు. అది మంచిదో చెడ్డదో దాని మీద చాలా అనాలిసిస్ ఉంది, కానీ లోతు చాలా ఎక్స్ట్రాడినరీ ఆఫర్ ఇస్తున్నాడు. మీరు అతిథుల్ని ఏమనొద్దు, కావాలంటే నా ఆడపిల్లలు నీకు ఇచ్చేస్తాను, మీ ఇష్టం, రాత్రి చేసుకోండి అంటే వాళ్ళు కోపం వచ్చిందట. ఏ పెర్వర్షన్కి వెళ్ళిపోయారు చూడండి. ఎటువంటి పెర్వర్షన్కి వెళ్ళిపోతున్నారంటే ఈ లోకంలో పిల్లలేంటి పెద్దలేంటి, మనం చూడనిదంటూ ఏమీ లేదు ఈ లోకంలో. ఈ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో పిల్లలకి, అది అసలు వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చంపేసి వికృతమైన రూపంలో బయటకు వచ్చే అంతగా తయారవుతుందన్నమాట. నాకు అనిపిస్తుంది సొదొమ గొమొర్రాలో ఉన్న స్థితి ఈరోజు లోకంలో ఉంది, 100% ఉంది. నేచురల్గా నిజంగా వాళ్ళు చెడ్డ మనుషులైతే ఆయన ఏమంటున్నాడు, కన్యకలైన మా అమ్మాయిలను ఇస్తాను, కానీ ఈ మొగోళ్ళని ఏమొద్దంటే వాళ్ళకి వికృతమైన ఆశ కలిగింది. వికృతం ఎందుకంటే ప్రకృతి వాళ్ళకి అలవాటైపోయింది, పాపం వాళ్ళకి అలవాటైపోయింది, ఇంకేమన్నా చేయాలి. దిల్ మాంగే మోర్ అన్నారనమాట. ఇది దిల్ మాంగే మోర్. నార్మల్గా ఇంకా పని చేయట్లే. యాంటీబయాటిక్స్ చేసుకున్నాం అనుకో, కొన్ని రోజుల తర్వాత పని చేయదు అది, ఎందుకు నీ బాడీకి ఎక్కష్టం అయిపోద్ది. భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళందరట, ఏందిరా నువ్వు బయట నుంచి వచ్చి నాకు నీతి చెప్తావా, నువ్వు బయటోడు అయ్యండి మాకు న్యాయం చెప్తావా. లోతు ఎంతగా అక్కడ స్థిరపడిపోయాడంటే అక్కడ న్యాయాధిపతిలా ఉన్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆఫ్ దట్ సిటీ. కాబట్టి ఈయన ఎప్పుడిలాగా అన్నాడు, కోపపడి ఆ వచ్చిన అతిథుల కన్నా అసలు నీ సంగతి చూస్తాం, నువ్వు ఈ మాట అన్నందుకు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని వాళ్ళందరూ కూడా లోతు మీదకు వచ్చారు. అప్పుడు ఆ 2 దేవదూతలు చెయ్యి చాపి లోతును లాగేశారు లోపలికి. లాగేసి వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరికీ మసక చేశారు, అద్భుతం చేశారు. అందువల్ల ఈ లోపలికి వచ్చి లోతు కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళకు డోర్ కనిపించలేదు, ఎంట్రన్స్ కనిపించలేదు, కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఒక మిరాకిల్ చేశారు, వాళ్ళు లోపలికి తీసుకొచ్చేసారు. అయితే అప్పుడు ఆ దేవదూతలు 2 అన్నారు, అబ్బాయి లోతు, ఇంకా నేను చెప్పడానికి ఏముంది, ఈ ప్రపంచం ఎంత భయంకరంగా ఉంది కదా, దేవుడు మమ్మల్ని దీన్ని నాశనం చేయడానికి పంపించాడు, కాబట్టి నువ్వు వెళ్ళి నీ కొన్నోళ్ళందరినీ, నీ కూతుర్ని, నీ కాబోయే అల్లుల్ని అందరిని తీసుకుని వచ్చే, నువ్వు బయటికి వెళ్ళిపో, ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేసేస్తామన్నాడు.
అంటే లోతు గారు బయటికి వెళ్ళి కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమండి ఇదిగో మీరిద్దరు కూడా మా పిల్లలకి ప్రదానం చేయబడ్డారు, కాబట్టి దేవుడు ఈ సొదొమ గొమొర్రాను నాశనం చేసేస్తున్నాడు, కాబట్టి దేవుడు మనం బయటికి వెళ్ళిపోమన్నాడు. వచ్చేంటంటే వాళ్ళ అల్లుళ్ళు చాలా వెటకారంగా నవ్వారు, చాలా చులకనగా చూశారు ఆ మాటలకి. ఈ నోవాకి ఇక్కడున్న లోతుకి కూడా కాంబినేషన్ ఉంటుంది. నోవా విషయంలో కూడా ప్రజలందరూ అలాగే ఎటకారం ఆడారు. లోతు విషయంలో కూడా వాళ్ళు నమ్మకపోతే వెనక్కి వచ్చేసాడు. నెమ్మకి వచ్చేసి అప్పుడు వాళ్ళు కంగారు పెడుతున్నారు దూతలు, మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి, ఈ ప్రదేశం అంతా నాశనం అయిపోతుంది, మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలంటే అక్కడ భయంకరమైన మాట ఉంటుంది. ఏముంటుందంటే, లోతుని పిలిచి ఆదికాండము 19వ అధ్యాయము 12 నుంచి 16 వరకు. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడైన తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అప్పుడు అతడు తడువు చేశాను. ఈ మాట డేంజర్. ఇది చాలా ఎందుకు మాట రాశాడు? ఏం చేశాడు? తడవు. నాకు ఒక మాట చెప్పండి, ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య బెటరా, లోతు బెటరా? ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య బెటరా, లోతు బెటరా? అంటే ఇద్దరు బెటర్ కాదు. లోతు భార్య ఎంత పాపము శాపానికి గురైందో దానికంట డబల్ శాపానికి లోతు గురయ్యాడు. దానికి కారణం ఏంటి తెలుసండి? ఈ ఒక్క మాట. అతడు ఏ మనిషి అయితే బయటికి వెళ్ళి అల్లుల దగ్గరికి వెళ్ళారే, బాబు నాశనం అయిపోతున్నాం, తయ ప్యాకప్ అన్నాడో, అట్లాటోడు ఇంటికి వచ్చి ఎంత అద్భుతం చూశాడు. నాకు తెలిసి ఆ దేవదూతలు, నేను అనుకుంటున్నాను మరి కరెక్టా కాదో, ఈయనేమో వెనకాతల డోర్ దగ్గర వాళ్ళతో దెబ్బలాడుతున్నాడు, జనాలందరూ మీద పడిపోతున్నారు. ఈ దేవదూతలట చెయ్యి చాపి ఆయన లోపల లాగేశారట. అంటే ఇలా చెయ్యి చాపితే మరి ఆ చెయ్యి అంత దూరం వెళ్ళిపోయిందేమో నాకు తెలియదు. సంథింగ్ మెరాక్యులస్. తర్వాత ఆ ఊరు వాళ్ళందరికీ మబ్బు, వాళ్ళకి గేట్ ఎక్కడుందో తెలియట్లేదు. అక్కడ భయంకరమైన ఒక సూచన జరిగింది. ఆ సూచన జరిగితే కూడా వాళ్ళ అల్లుళ్ళు ఎటకారంగా చూసుకుంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇదిగో రక్షించబడాలంటే మీరు పాపంలోంచి బయటికి రావాలి అని సువార్త వెళ్ళినా సరే దానిలో చులకనగా చూస్తున్నారు. ఓకే, వాళ్ళు చులకనగా చూశారంటే ఒక అర్థం ఉంది. ఈ లోతు గారు ఇవన్నీ చూసి కూడా పదా బయలుదేరు అంటే లోతు ఏం చేశాడు? తడువు చేశాడు. ఈరోజు మనందరికీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తడువు చేయడం అనేది భయంకరమైన పాపము. నువ్వు ఉన్న స్థితిలోంచి దిగ్గున లేచి బయటికి వెళ్ళిపోవాలి. దేవుడు వెళ్ళిపోమన్నప్పుడు పాపంలోంచి పారిపోవాలి, దూరంగా పారిపోవాలి. నువ్వు పాపములో తడువు చేస్తారు చాలామంది. చాలామందికి ఇది ఉండకూడదని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, దీనిలోంచి బయటికి రావాలని తెలుసు. నీకు అన్ని విషయాలు తెలిసి ఎందుకో రేపు చేద్దాంలే, ఈ ఇయర్ చేద్దాంలే, తడువు అంటే లింగరింగ్. ఇంగ్లీష్లో ఏమంటారు? లింగరింగ్. ఈ లింగరింగ్ అనేది ఈవిల్. కొంతమంది ఏది డిసైడ్ చేయలేరు, లింగరింగ్ చేస్తారు. నేను చెప్తున్నాను, లింగరింగ్ ఈజ్ అ సిన్. హల్లెలూయా. ఎంతమంది తెలుసు లింగరింగ్ ఈజ్ అ సిన్? ఎంతమంది మనం దాని విషయంలో వెళ్దాంలే, నెక్స్ట్ వీక్ ప్రేయర్కి పలానా మంచి కార్యం చేద్దాంలే, ప్రార్థనలు మొదలెట్టినప్పుడు ఇక్కడ నుంచి నేను బైబిల్ చదువుతానులే. ఎంతో దేవుని విషయంలో
పాపంలోంచి బయటికి రావడం విషయంలో లింగరింగ్, అరే ఇక నుంచి నాకు తెలుసు నేను ఈ పాపంలో ఉన్నాను, బయటకు వచ్చేద్దాం, నెక్స్ట్ వీక్ వచ్చేస్తానులే, నెక్స్ట్ మంత్ నుంచి తాగడం మానేస్తానులే. చాలామంది ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు లింగరింగ్ చేస్తూ ఉంటారు. అన్నీ తెలిసి లోతు అక్కడ ఏం చేశాడంటే అతను తడువు చేశాడట. తడువు చేస్తే తర్వాత ఏం మాట ఉందండి? అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. ఏమంటే చాలా ఈ ఒక్క మాట అండి, ఆయన తడువు చేశాడు, యెహోవా కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడాలి? ఇది చేసిన పని చిన్న పని కాదు. ఆ పనికి దేవుడు నాశనం చేయాలి అతన్ని. ఇతను ఎందుకు తడువు చేశాడంటే ఆ పాపపు స్థితిలోంచి పారిపోవాలని ఆతృత లేదు అతనికి. ఏదో పట్టి లాగిస్తుంది తనకి, ఏదో వెనక్కలాగుతుంది, ఏవో ఆశలు, ఏదో గతం, ఏదో సంపాదన. ఆయన మనసులో ఏముందో తెలియదు. పరిస్థితులు అన్నీ చూస్తున్నాడు. అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని తెలిసి కూడా తడువు చేశాడు. అయినా దేవుని కృప అతని మీద ఉంది. ఆ స్పాట్లోనే లోతు ఉప్పు స్తంభం కన్నా భయంకరమైన శిక్ష పొందాల్సి ఉంది. కానీ దేవుని కృప అతని మీద ఉంది కాబట్టి యెహోవా అతని యందు కనికరపడి ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. ఆ దూతలు చాలు. ఇప్పుడు చివరికి మనోడు కదలలే, చేతులు అట్టుకొని లాగి పడేశారు అంతే. దేవుడు అప్పుడప్పుడు అంత కృప చూపిస్తాడండి నీకు. అప్పుడప్పుడు నేను లాగి బయటికి తీసుకొస్తాడు ఆయనే. నీ కమిట్మెంట్ కాదు, నీ ప్రయాస కాదు. నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, నువ్వు ఇంకా డైలమాలో ఉన్నావు. బాప్తిజం నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే, దేవుడు పనికి నెక్స్ట్ వెళ్దాం, నెక్స్ట్ నుంచి వచ్చేస్తాను. చాలా తడువు చేస్తున్నావు. కానీ దేవదూతలు చెయ్యి పట్టుకొని కనికరించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఊరు బయటకు పెట్టేశారు. అయితే ఎందుకు దేవుడు కనుకరించాడో తర్వాత చూద్దాం. ఎందుకు దేవుడు కనికరించాడో తర్వాత చూద్దాం. అయితే బయటకు వచ్చి తెచ్చేస్తే అప్పుడు అన్నారు, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అర్జెంటుగా ఈ మైదానం దాటేసి ఆ కొండెక్కి నీ ప్రాణాలు రక్షించుకో అన్నారు. ఇప్పుడు లోతు ఏమన్నాడు తెలుసా? బాబా ఈ ఒక్క మాట నా మాటేనండి. బేరం ఆడుతున్నాడు అక్కడ. మళ్ళీ బేరాలు. నువ్వు బతికడమే గ్రేటు. నువ్వు తీసుకున్న కృపను బట్టి ఆయన నిన్ను బయటపడేశాడు. బయటపడేసిన తర్వాత కూడా ఆ దేవదూతలు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళడానికి లోతుకి ఇష్టం లే. ఎంత లింగరింగ్ క్యాండిడేట్ అంటే, వెనక్కలాగే క్యాండిడేట్ అంటే, దేవుడికి వెనక్కి వెళ్ళేవాళ్ళంటే ఇష్టం ఉండదండి. ఒక అడుగు ముందేసేవాడే దేవుడికి కావాలి. అయితే ఆయన అన్నాడు, నేను అక్కడికి వెళ్ళను, ఈ దగ్గరలోనే ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరేంటి? ఎక్కడ పోమన్నాడు? సోయరు. ఈ సొదొమ గొమొర్రాలో 5 ఊర్లు అనమాట. 5 ఊర్లు. ఈ 5 ఊర్లో దగ్గరలో ఉన్న చిన్న ఊరు ఆ ఊరు. నేను అంత కొండెక్కి వెళ్ళలేను, వెళ్ళేలోగా పోతాను. దయచేసి నా మాట విని అక్కడికి కాదు, ఈ సోయరు అనే చిన్న ఊరికి నేను వెళ్ళిపోతాను. దాన్ని బట్టి మీరు కృప చూపండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, పో నేను 5 నాశనం చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు వెళ్తానన్నావు కదా, అందువల్ల నాశనం చేయను, వెళ్ళిపో అన్నాడు. ఈ లోతు యాటిట్యూడ్ చూడండి, ఈ లోతు మనస్తత్వం చూడండి. అన్నీ తెలిసి కూడా దేవుని మాటకి ఉబే అవ్వట్లేదు. దేవుని మాటను, దేవుని క్రియను లింగర్ చేస్తున్నాడు. వాళ్ళు చెప్పిన కొండకెళ్ళమంటే ఆయన జీవితం ఎలా ఉండేదో మనకు తెలియదు. ఆయన అంటున్నాడు, ఎవరైతే నాశనం చేస్తున్నారో, ఎవరైతే దేవుని ప్రతినిధులో వాళ్ళే చెప్తున్నారో అక్కడికి వెళ్తే క్షేమం అని. కానీ ఈయన జ్ఞానం అంటున్నాడు, నేను అంత దూరం వెళ్ళలేను, ఈలోగానే పోతాను, కాబట్టి పక్కన ఉన్న సోయార్కి వెళ్ళిపోతాను, మీరు కొంచెం మాకు సాయం చేయండి, వెళ్ళిపోండి అన్నాడు. ఇంతకీ ఈ లోతు ఆ ఊరికి వెళ్ళిపోయాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు? సోయారు అనే ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిపోయాక కూడా లోతు అక్కడ కూడా ఉండలేకపోయాడు. ఉండకుండా ఏం చేశాడంటే ఒక కొండెక్కి ఒక గుహ ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు, పారిపోయిన తర్వాత ఆ లోతు జీవితం చాలా భయంకరంగా, మరి వాళ్ళ సొంత కూతుర్ల చేత పిల్లలకు అనే పరిస్థితి. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు.
ఆ ప్రాసెస్లో ఈ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అందరూ ఏం చెప్తారంటే ఈ చిన్న ఉప్పు స్తంభం గురించి 10 పాయింట్లు చెప్తారు, కానీ ఈ లోతు చేసింది ఇంకా భయంకరమని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఉప్పు స్తంభం అయిపోయి స్టోరీ అక్కడ ఆగిపోయింది. ఆ స్త్రీ పాత్ర అక్కడ ఆగిపోయింది. మీరు లోతు చూడండి, మొదటి నుంచి తప్పు చేస్తున్నాడు. లోతు వెల్కమ్ చేయడంలో అబ్రహాంతో తేడా ఉంది. లోతు ఆతిథ్యం ఇవ్వడంలో అబ్రహాంతో తేడా ఉంది. లోతు దేవుని మాట వినడంలో తడువు ఉంది. లోతు దేవుడు ఎటెళ్ళమంటే అటు కాకుండా ఈయన సొంత మైండ్ పెడుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి పప్పులో కాలేసాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు నువ్వు ఎంచుకోమంటే దేవుడి వైపు కన్నులెత్తకుండా సొదొమ గొమొర్రా ఎంచుకున్నాడు. ఆయన డెసిషన్స్ రాంగ్ అని అతనికి తెలుసు. బట్ స్టిల్ దేవుని దూతలే, ప్రతినిధులే, వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిన స్థితిలో ఉన్న లోతు తన సొంత మైండ్ వాడి ఆ సోయారుకి వెళ్ళాడు. అక్కడి నుంచి నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన రక్షించాడంటే రక్షించాడు. దేవుడు అతని మీద కృప చూపించాడంటే కృప చూపించాడు. మనలో చాలామందికి దేవుడు కృప చూపిస్తున్నాడు, అందుకని నువ్వేమో బయటపడిపోయినట్టు కాదు. దేవుడు ఏ ఉద్దేశంతో నేను రక్షించాలనుకుంటున్నాడో పిన్ పాయింటింగ్గా దేవుడు మాట వినడం అనేది చాలా చాలా అవసరము. చాలా అవసరం. ఇంతకీ ఈ లోతు మీకు ఇంత కృప ఎందుకు చూపించాడు తెలుసా? దేవుడు. వెరీ గుడ్. అబ్రహాం ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనమును మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. ఎవరిని బట్టి ప్రార్థన అండి? అబ్రహాం ప్రార్థన. మీ ప్రార్థనలు బట్టి కూడా దేవుడు చాలామందిని రక్షిస్తాడు. మీ పితరులు చేసిన ప్రార్థన బట్టి కూడా దేవుడు మిమ్మల్ని రక్షించాడు. మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ఫ్రాంక్లిన్ గారు చేసిన ప్రార్థన బట్టి చాలామందికి రక్షింపడ్డారు. నువ్వు బయటికి తీసుకొచ్చాడు దేవుడు. నీ చెయ్యి పట్టుకొనే బయటికి లాగాడు. కానీ ఆ స్థితిలో కూడా, ఆ పరిస్థితిలో కూడా లోతు నీతిమంతుడని బైబిల్లో రాసి ఉన్న స్థితిలో కూడా లోతు నాశనానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన నువ్వు సేఫ్ అనడానికి లేదు. బిషప్ అవని, ఏదవని, చివరికి నీతిమంతుడవని, ప్రవక్తవని, చివరి వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎవరు ప్రార్థనో, ఎవరు కన్నీరో, ఎవరి యాచనో, నువ్వు భయంకరమైన పాపంలో పడిపోకుండా దేవుడు నిన్ను రక్షించి సురక్షితమైన ప్రదేశంలో పెట్టాడు. కానీ నువ్వు అక్కడి నుంచి దేవుడిని ఇంప్రెస్ చేయాల్సింది నువ్వు. నా ప్రార్థన, నా ఇంప్రెస్ని బట్టి దేవుడు సొదొమ గొమొర్రాలోంచి బయటికి తెస్తాడేమో, కానీ ఆ బయటికి వచ్చే ఆ ప్రయాణంలో, నీ విశ్వాస ప్రయాణంలో నీకు నువ్వుగా అబ్రహాము దేవుడిని ఎలాగైతే విశ్వాసానికి లోనయ్యాడో, అతన్ని మంచితనాన్ని పొందుకున్నాడో, అతని కృపను పొందుకున్నాడో, అలాగ నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వాలి. మా ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు, యాచనలు లోతును సొదొమ గొమొర్రాలోంచి బయటికి తెచ్చినంత వరకు పనిచేస్తాయి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద పనే చేసాయి. భయంకరమైన సొదొమ గొమొర్రా నుంచి బయటపడేసే, కానీ చివరి ల్యాప్ ఎవరేయాలి? నువ్వేయాలి. అలాగయ్యని జీవితాలు చాలా ఉన్నాయి. ఈ లోతు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోతు వెల్కమ్లో తేడా ఉంది, యాటిట్యూడ్లో తేడా ఉంది, ఆయన హాస్పిటాలిటీలో తేడా ఉంది. అతను అన్నీ తెలిసి కూడా తడువు చేస్తున్నాడు. ఈ తడువు గురించి నాకు తెలిసి కొన్ని 100 పేజీల స్టడీ ఉంటుంది. తడువు చేయడం అనేది చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తడువు చేయడం అనేది ఎంత పాపమో, ఎంత శాపనార్థమైన స్థితికి వెళ్ళిపోతారో మీకు తెలియదు. దేవుని విషయాల్లో తడువు చేయకండి. ఈరోజు దేవుడు చేసిన కార్యం సాక్ష్యం చెప్పాలంటే స్పాట్లో చెప్పేయాలి. ఈరోజు నువ్వు సంఘానికి వెళ్ళాలంటే అన్ని పక్కన పెట్టి దేవుని విషయానికి, దేవుని మాటకు, దేవుడు నీ హృదయంలో పెట్టిన తొందరపాటుకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. చాలామంది యూత్ తర్వాత పోస్ట్ పోనింగ్ తడువు అనేది కర్స్, చాలా కర్స్. నీ జీవితంలో తడువు చేయకుండా ఉంటే చాలామంది పిల్లలు చదువు కూడా ఎప్పుడు చదవాలి చదువుకోరు. రేపు చదువుదామని అనుకుంటారు, ఎగ్జామ్ ఉంది అనుకుంటారు, అప్పుడు బాగుపడ్డాడు. జీవితంలో కూడా తడువు చేయకుండా ఏ రోజు పని ఆ రోజు చేసినోడే సక్సెస్ అవుతాడు.
కానీ లోతు దేవుని మాట తెలిసి తడువు చేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ మాట వినకుండా ఇతని డెసిషన్ దేవుడికి ఇచ్చాడు. కానీ అబ్రహాము ప్రార్థన వలన లోతు సొదొమ గొమొర్రాలోంచి బయటకు వచ్చాడు. కానీ ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపెట్టి తెలుసండి, ఆయన నీతిమంతుడనే ఉంది బైబిల్లో. కానీ ఆ నీతిమంతుడు కావాలని చేశాడా తప్పు? ఆయన కోరిక మేరకు చేశాడా? ఎంత దయనీయమైన స్థితి అంటే అతను కూడా తెలియకుండా 2 భయంకరమైన శాపనార్థమైన జనరేషన్స్కి జన్మించాడు అతను. మీరు చేసే తడువు ఎంత శాపనార్థమైన స్థితికి పట్టుకెళ్ళిపోతే తెలుసండి. కాబట్టి ఎప్పుడూ తడువు చేయకండి. ఆదికాండం 19:37లో వారిలో పెద్దది కుమారుని కని మోయాబీయులను కన్నదా ఆవిడే. తర్వాత చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడను. చూడండి, మోయాబైట్స్కి అమోనీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ లోతులోంచి వచ్చారు, ఆ పాపంలోంచి వచ్చారు. దేవుడు అందుకే రాయించాడు. దీన్ని చాలా రివర్స్లో మాట్లాడతారు. కానీ ఈ లోతు చేసిన తడువు, ఈ లోతు మాట వినలేని స్థితి, ఈ లోతు తాలూకా కృపను దుర్వినియోగపరుచుకుంటే దేవుడు కొంతవరకు మా ప్రార్థనలు, కొంతవరకు సంఘం ప్రార్థనలు, కొంతవరకు పెద్ద పెద్ద దాని ఏమంటారు సువార్థికులు లేకపోతే ప్రవక్తల ప్రార్థనలు కొంతవరకు పనిచేస్తాయి. కానీ ఇక్కడ నుంచి దేవుడు నీ జీవితాన్ని, నీ మనసుని, నీ ఆలోచనను చూస్తూ ఉంటాడు. అతనికి తెలియకుండే మొత్తిచ్చేసారు. అతను ఏం కావాలని చేశాడా? ఎంతో కష్టపడి నీతిమంతుడిగా అనిపించుకొని చివరికి ఎటువంటి ట్రాప్లోకి వెళ్ళిపోయాడంటే అతను 2 శాపనార్థమైన జనాంగాలకి మరి మూల పురుషుడు అయిపోయాడు. కాబట్టి చాలా ఈ లోతు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. అవునండి, ఒక్క నిమిషం. ఇంతవరకు ఒకసారి నా వైపు చూడండి. ఇంతవరకు ఆ లోతుతో కానీ సొదొమ గొమొర్రాతో కానీ మీరు ఎవరన్నా పోల్చుకుంటున్నారా? లేదు కదా. సొదొమ గొమొర్రా అంత చెడ్డోళం అయితే మనం కాదు. వాళ్ళు వాళ్ళు గే కల్చర్. అసలు ఆ ఊర్లో ఎన్ని పాపాలు ఉన్నాయో రోమా 1:18 చదివితే పెద్ద లిస్ట్ ఉంటుంది, చదవలేం కూడా. అంత అంటే ఇంకా దేవుడు కూడా తట్టుకోలేనంత పాపం, ఊహించలేనంత పాపం. అది ఎటువంటి పాపం అంటే ఇంకా ఆ ఊర్లో కొత్తోడు ఎవడన్నా వస్తే కూడా ఊరంతా వచ్చేసారంటే ఎంత అసహ్యమైన పరిస్థితి అండి, ఎంత భయంకరం. దానికన్నా చెడ్డోళ్ళ మీరు చెప్పండి, దానికన్నా చెడ్డోళ్ళ? కాన్ఫిడెన్స్ లేదు చెప్పడానికి. పోనీ లోతు కన్నా చెడ్డోళ్ళ మీరు? లోతు భయంకరమైన శాపనార్థం ఆ స్థితిలో ఉన్నారా? లేరుగా. సొదొమ గొమొర్రా అంటే మనం చాలా హైట్లో ఉన్నట్టు శాపకరమైంది. లోతు శాపకరమైన వాడు. 2 శాపనార్థమైన జనరేషన్స్ అందులోంచి వచ్చి ఈ ఒక్క మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చదవండి మీరు. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిని ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. ఆగండి. ఇప్పుడు మీకు చాలా సేవకులు వస్తున్నారు, మాటలు చెప్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, చాలా విషయాలు వింటున్నారు. మీరు దేవుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, లోతు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఆయన పేరట వచ్చి ఎవరన్నా మీ ఇంట్లోకి వచ్చి మీకు కొన్ని మాటలు తెలియచేసి, మీరు ఆ పట్టణం అంటే మీరు అనుకోండి, పట్టణము దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినక, ఏంటది మాట వినక. నేను మాట చెప్పాను, వినలేదు నువ్వు. సేవకుడు మాట చెప్పాడు, అమ్మా దయచేసి దీని విషయంలో దేవుడు చెప్తున్నాడు, మాట చెప్పాడు. వాక్యం ఒక మాట చెప్తుంది, దేవుడు దూతల చేత ఒక మాట పంపిస్తున్నాడు, సేవకుల చేత ఒక మాట చెప్తున్నాడు, మంచి మాటలు నువ్వు వింటున్నావు. ఒకవేళ ఆ మాటలు విన్నట్టుండి దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? మాట విన్నోలే. పైకి ఊ అంటారు కానీ ఊ అంటారు. దేవుడు కూడా బైబిల్లో ఒక సాదృశ్యం చెప్తాడు. ఒక కొడుకేమో వెళ్తానంటాడు కానీ వెళ్ళడు, ఒకడేమో వెళ్ళను కంటే వెళ్తాడు.
కానీ ఎవడు బెస్ట్? ఎల్లన్నా ఇల్లుడు బెస్ట్, పని చేయడం ఇంపార్టెంట్, కబుర్లు కాదు. కాబట్టి మాట వినని స్థితి, వాక్యాన్ని తీసుకొని స్థితి, ఎంత వాపోతున్నా విని మళ్ళా మన జీవితం మనమే మామూలే. ఆ స్థితిలో ఉన్న ప్లేస్లో ఆయన ఏమంటున్నాడంటే, మీ పాద ధూళి దులిపేసుకొని రండి, మీ పాద ధూళి దులిపేసుకొని రండి. సేవకుడు కానీ, తల్లిదండ్రులు, పెద్దలు, పిల్లలు జాగ్రత్త వినండి. మీకు చెప్తారు ఒకసారి రెండు, మా బాబు చెప్పాడులే, మా అమ్మ చెప్పిందిలే. చాలా చులకనండి తల్లిదండ్రులు అంటే, చాలా చులకన. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి బాగా చెప్పేవాళ్ళంటే చాలా చులకన. ఎప్పుడు కూడా దేవుని వాక్యం కానీ తల్లిదండ్రుల మాటలు కానీ, బైబిల్ క్లియర్గా ఉంటుంది, తల్లిదండ్రుల మాటలను మీరు వినాలి. నా కుమారుడా నీ తల్లి ఉపదేశాన్ని విను అంటాడు. పెద్దల మాటలు వినాలి. అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు. ఒకవేళ నువ్వు వినకపోతే ఏదో సమయంలో ఇంక ఇడు అంతేలే, నాకు చాలామంది అంతేనండి మా మాట ఏంటండి. ఎవరింట్లో ఎవరి పిల్లలు ఎవరి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు? ది మోస్ట్ నెగ్లెక్టెడ్, ఎదకారం ఎవడంటే తల్లిదండ్రులే కదా. వాళ్ళే ది మోస్ట్ ఇగ్నోరెంట్, మనకి మోస్ట్ ఉపయోగం లేదు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి సేవకులు కూడా అయిపోయారు. రోజు చెప్తాడండి, చెప్పింది చెప్తాడు. ఈయన ఎప్పుడు ఇదే మాట చెప్తాడు, ప్రార్థన చేసుకోమంటాడు, ఉపవాసం ఉండమంటాడు, సువార్తకు రమ్మంటాడు, చెప్పినే చెప్తాం. చులకన. ఒకవేళ అలా కానీ ఆ వినని పట్టణాలైనప్పుడు పాదధూళి దులిపేసిరండి. 15వ వచనం, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా గతి ఓర్వదగినదే ఉంటది. హల్లెలూయా. ఈ మాట మీకు నేను ఇంకా సినిమా టైప్లో డైలాగ్ చెప్తే ఎక్కుతుందేమో. మీరు ఎంతవరకు కంపేర్ చేసుకోమంటే సొదొమ గొమొర్రాతో కంపేర్ చేసుకోవట్లే, భయంకరమైన పాపులు. లోతుతో కంపేర్ చేసుకోవట్లే, లోతు భార్యతో కంపేర్ చేసుకోవట్లే. వీళ్ళందరికన్నా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. కానీ ఒకడున్నాడు, ఆడు వీడికన్నా వరస్ట్, సొదొమ కన్నా వరస్ట్, గొమొర్రా కన్నా వరస్ట్. ఈ శాపగ్రస్తమైన ఈ జనాంగాన్ని కనిన లోతు కూతుర్ల కన్నా వరస్ట్. ఎంత లోకంలో నీచమైంది బైబిల్లో ఎందుకు రాయించాడు తెలుసా? అటువంటి నీచ స్థితికి వెళ్ళిపోతుంది నువ్వు మాట వినకపోతే. దానికన్నా వరస్ట్, ఆ వరస్ట్ కన్నా వరస్ట్ ఎవరు తెలుసా? దేవుని మాట విన్నాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు. పనిష్మెంట్ రోజుని ఆలు బెటర్ అంటున్నాడు. నీకన్నా సొదొమ బెటరు, నీకన్నా గొమొర్రా బెటరు, నీకన్నా లోతు భార్య బెటరు, నీకన్నా లోతు బెటరు. అంతటి మాట సువార్తల్లో రాయించాడు. మాట వినడం అనేది ఎంత ఇంపార్టెంట్. మాట వినడం అంత. విమర్శ దినమందున ఆ పట్టణములో గతి సొదొమ గొమొర్రా కంటే ఓర్వదగినవి. కాబట్టి ఎక్కువ మాటలు వినాలనుకోకండి దయచేసి. విన్న మాటలు మరి ఆచరించడానికి ప్రయాసపడండి. దేవుడు చాలా గంభీరమైన సత్యాన్ని చెప్తున్నాడు. ఇద్దరిని నన్ను గుర్తు చేసుకోండి, లోతు భార్యను గుర్తు చేసుకోండి. నేను లోతు భార్యను టచ్ చేయలేదు, ఓన్లీ లోతునే టచ్ చేశాను. లోతు భార్య వెనక్కి చూసింది. మీ జీవితాల్లో కూడా వెనక్కు చూస్తున్న వెనక్కి వదలలేకపోతున్నారు. ఈ లోతు కూడా తడువు. చాలామంది చూసారా, బయలుదేరరా అంటే ఇంకా లింగరించ, ఎందుకు వాడికి అక్కడ రావడం ఇష్టం లేదు. ఏదో ఉందో పురుగు లోపల, ఏదో ఇంటర్నల్ కనెక్షను, ఏదో చిన్న ఆశ. దేవుడు చెప్పినప్పుడు ఆ పాపపు స్థితిని అలాగా డిటాచ్ చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడి దగ్గరకు వస్తున్నావు కానీ లోకాన్ని డిటాచ్ చేయడానికి ఇష్టపడట్లేదు, తడవు చేస్తున్నావు. లోతు భార్యకి తేడా ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి అట్లీస్ట్ ఏ శాపానికి సూచనగా అయింది కానీ శాపానికి కారణం అవ్వలేదు. కానీ లోతు ఈ లోకంలో సమాజము తలదించుకునే ఒక భయంకరమైన స్థితిలోకి లోతు హిస్టరీ రాయించాడు. అంత భయంకరంగా అతను ఏమీ చేయలేడు. పాపము తను చేయలేనప్పుడు కూడా పాపము చేయించి ఆ బిడ్డను తర్వాత నుంచి లోతు గురించి ఏముండదు. లోతు చాప్టర్ వాజ్ క్లోజ్డ్ విత్ ఒక శాపనార్థమైన జనాంగం దగ్గర ఆగిపోయింది అర్ధాంతరంగా. ఎంత భయంకరం అండి. దానికన్నా భయంకరం ఎవరంటే ఈ మాటలన్నీ విని కూడా మీరు దాని విషయాన్ని గ్రహించకుండా మరి దేవుని వాక్యం వైపు విని మరి మీరు వదిలిపెట్టేవారు కాకుండా
కుక్క వాంతికి తిరిగినట్టు, మళ్ళా లోతు భార్య వెనక్కి చూసినట్టు మీరు వెనక్కి చూడకుండా ముందుకెళ్ళాలి. మనం క్రైస్తవుడు అంటే ముందుకే చూడాలి. మళ్ళా నీకున్న ప్రతి పాపపు లింక్స్ని ఎక్కడో ఒక చోట టచ్ చేస్తావు. నేను చెప్తాను 100%. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావో ఒకసారి సొదొమ గొమొర్రా కూడా అదే చేస్తున్నారు. బీ కేర్ఫుల్. దేవుడు ఎంత నమ్మదగినవాడో, ఎంత ప్రేమమయుడో, అంత కఠినాత్ముడు కూడా. ఆయన అన్యాయాన్ని, అక్రమాన్ని, అపవిత్రతను దేవుడు సహించడు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాములాగా ఉండడానికి ప్రయత్నించండి. లోతు లాంటి జీవితాలు మన నుంచి దూరం అయిపోను కాక. ఇక నుంచి దేవుని విషయంలో తడవు చేయకుండా మన జీవితాలు ముందుకెళ్ళలాగున దేవుడు మనకు సహాయం చేయను కాక.